సేమ్ ఏ డైలాగులు అంటున్నారు. నాకు ఏదో వాళ్ళు భారంగా ఫీల్ అవుతున్నారు మనం వెంట పడుతుంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, వెస్టీజ్ నాకు కనుక దొరకకపోయి ఉంటే జీవితంలోకి, నా లైఫ్ ఒక పాత బైక్ మీద ఉండేది, నెలకు ఒక 30,000 సంపాదించడానికి కింద పైన అయ్యేటండి. ఈరోజు ఈ ప్రపంచంలో ఎవరో ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా దేనికోసం చెప్పాలి? డబ్బు కోసమే కదా. చూడండి, ఒక్కొక్కళ్ళు నైట్ అంతా డ్యూటీ చేస్తుంటారు. కొంతమంది ఓలా క్యాబ్, ర్యాపిడ్ బైక్ నడుపుతున్నారు, అవునా కాదా? దేనికోసం? మనం ఏ బిజినెస్ అయినా చేయి, ఇండైరెక్ట్గా అయితే డబ్బు కోసం. డబ్బు కోసం ఈ సమాజం పరిగెత్తుతుంది, మనందరం కూడా, అవునా కాదా? ఇప్పుడు మన పిల్లల్ని బాగా చదువుకోమని చెబుతాం స్కూల్కి వెళ్ళి. దేనికోసం బాగా చదువుకునేది? పెద్ద ఉద్యోగం వస్తే పెద్ద డబ్బు వస్తుంది. ఇండైరెక్ట్గా పర్పస్ మాత్రం మనీ. మన అందరం రకరకాల వృత్తుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు కూడా ఎంప్లాయీస్ ఉన్నారు, అన్ఎంప్లాయీస్ ఉన్నారు, చిన్న చిన్న బిజినెస్ ఉన్నారు, పొలిటికల్ రకరకాలు ఉన్నారు. సో నా బిజినెస్ ఏంటి? దీంట్లోకి రాకపోతే ఒక 30,000 సంపాదించుకుంటే స్థాయి. వెస్టీజ్లో జాయిన్ అవ్వమంటే చూద్దాం చేద్దాం అంటున్నాను. 5 నెలల వరకు, 5 నెలల తర్వాత వదిలిపెడతారా వెస్టీజ్ వాళ్ళు? వదిలిపెడితే మీరు వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు చాలా మంది, నేనే ఇక్కడ ఉండేవాడిని కాదు. 5 నెలల తర్వాత నన్ను కూడా బలవంతంగా ఒక మీటింగ్ పట్టకపోయాడు హైదరాబాద్. ఆ మీటింగ్ విన్న తర్వాత నాలో కొంచెం నమ్మకం వచ్చింది. వెస్టీజ్ అంటే మోసపోయేది కాదు. గతంలో కొన్ని కంపెనీలు మోసాలు చేసినాయి అంటే ఎవరో నాలాంటి వచ్చి కారు వచ్చింది, నాకు 1,00,000 వచ్చింది, 2,00,000 వచ్చిందని బాగా చెప్పి మిమ్మల్ని మోటివేట్ చేసి మిమ్మల్ని జాయిన్ చేపిస్తారు. పైసలు కట్టి జాయిన్ కావాలి. ఒక 10,000, 5, 6, 4, 3 ఎంతో కొంత కట్టాలి. కట్టినము అంటే ఎప్పుడు పోతుందో తెలియదు మనకి, అవునా కదా సార్? కొంచెం రెస్పాండ్ అవ్వాలి అందరూ. నేను ఎక్కడి నుంచి అంటే నెల్లూరు జిల్లాలో నిన్న 3 మీటింగ్లు చేసి నైట్ అంతా జర్నీ చేసి ఇంటి దగ్గర ఒక 1 అవర్ కూడా లేదు. ఇంటి దగ్గర వచ్చి జస్ట్ ఫ్రెష్ అప్ అయి చింతపల్లిలో ఒక చిన్న మీటింగ్ పెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇది అయిపోయిన తర్వాత ఎక్కడికి పోవాలి? మా దేవి మేడం ఎక్కడ అడుగుతుంది, అమ్మ వెళ్ళాలా? ఎక్కడ? ఒక 20-30 మందిని గ్యాదర్ చేసుకున్నాను సార్, రమ్మని చాలా రోజుల నుంచి అడుగుతుంది. సో అచ్చంపేట నాకు వెళ్ళాలని చెప్పాను. మళ్ళీ రేపు పొద్దుగా ఎక్కడ ఉండే తెలుసా నాకు? పెద్దపల్లి, మంచిర్యాల 1000 మందితో 2 మీటింగ్లు ఉన్నాయి అక్కడ. నిన్న ఒంగోలులో నియర్లీ ఒక 500 మెంబర్స్తో కావాలి. సో ఈ విధంగా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చిండు. కంటిన్యూగా నేను తిరిగి ప్రజల ఉన్నటువంటి అనుమానాలు, అపోహలను తొలగిస్తున్నా. వాళ్ళందరినీ నేను మోటివేషన్ చేసి దోసుకోవట్లే. వెస్టీజ్ గురించి నేను బాగుపడ్డా, నాకు దేవుడు మంచి అవకాశం ఇచ్చిండు, ఇది అందరికీ పంచాలి అనే ఉద్దేశంతో మీటింగ్స్ పెడుతున్నాను. అంతేగాని ఈ మీటింగ్కి వచ్చి నాకు కారు వచ్చింది, 1,00,000 వచ్చింది, నువ్వు 20,000 కట్టు, లేదంటే ఈ ప్రోడక్ట్లన్నీ నువ్వు 15,000 పెట్టుకోను అంటగట్టేది ఇందులో గతంలో వచ్చిపోయినట్లు. ఫ్యూచర్లో కూడా వస్తాయి పోతాయి. ఇంత కట్టి జాయిన్ అవ్వు, ఇవి కొను అంటే మాత్రం పడిపోతుంది. ఈ కంపెనీ క్లియర్గా ఉంది. నేను మీటింగ్కి వెళ్ళి ఏం తెలుసుకున్నా, ఇది ఇండియన్ కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ కంపెనీ మోసం చేయకూడదు ఉందా? చేయొచ్చు. ఇండియన్ కంపెనీ కూడా ఇండియన్ కంపెనీ ఒకటి, ఇందులో మనీ కట్టేది లేదు. వెస్టీజీ కంపెనీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, అవి మీరు వాడండి అని చెప్పారు. నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు కూడా ఈ ప్రోడక్ట్లన్నీ మనకేమైనా బాక్సులు అంట కడతారేమో, ఎంత కొనాలి అని అడిగా. మీ ఇష్టం సార్ అన్నారు. ఎంతైనా కొనొచ్చు, 1000 రూపాయలు 1000 కొనొచ్చు, 500 కొనొచ్చు, 500 కొనొచ్చు, మన ఇష్టం. ఏ ప్రోడక్ట్లు ఉన్నాయి వెస్టీజీ బ్రాండ్లో? వ్యవసాయానికి ఉన్నాయి, అగ్రి ప్రోడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరికైనా ఒక 10 ఎకరాల పొలం ఉంది, 1 ఎకరాకు వెస్టీజ్ మందులు వాడండి. ఎంత అవుతుంది పెట్టుబడి? 15,000-1600 అవుతుంది ఎకరాలు. ఏ పంటకు వాడచ్చు? మీ పొలంలో పల్లి ఉన్నా, పత్తి ఉన్నా, మిర్చి ఉన్నా, వరి ఉన్నా, నిమ్మ తోట ఉన్నా, మామిడి తోట దేనికైనా వాడచ్చు. ఎన్ని ఎకరాలకి? నమ్మకం లేదు కాబట్టి ఎకరాకు. మేము కొంతమంది రైతులకు ఇచ్చినాం, ఎకరాకే వాడిండు. అక్కడ రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఒక 3 ఎకరాలకు వాడండి. అక్కడ రిజల్ట్ వచ్చినాక ఇప్పుడు 10, 15, 20 ఎకరాలకు వాడుతున్నారు. ఎవరో 20 ఎకరాలకు వాడుతున్నారు, మీకు తెలియదు కాబట్టి మీరు ఎకరాకే యూజ్ చేయండి. ఈరోజు వచ్చింది కదా, మా పంటలు బాగా పండుతాయి, 20 ఎకరాలకు వాడమని మేము చెప్పం. ఎకరాకు ట్రై చేయండి. అగ్రి ప్రోడక్ట్ ఉన్నాయి వెస్టీజ్ కంపెనీ దగ్గర. ఎలా వాడాలి మిమ్మల్ని జాయిన్ చేసుకొని చెప్తున్నాడు. ఓకేనా? మోసపోయేది ఏమన్నా సార్? నేను కొంతమంది రైతులకు బలవంతంగానే ఇచ్చా, తీసుకెళ్ళి 1 ఎకరాకు వాడండి వాడండి అని వెంటబడ్డా. ఇప్పుడు 20 ఎకరాలకు వాడుతున్నాడు, పంట మంచిగా పండుతుంది.
నేనేమో మంచి చేస్తున్నా చెడు చేస్తున్నా, మంచి మీరు కూడా మంచి చేయండి. సింపుల్. అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి, తర్వాత కొన్ని హెల్త్కి సంబంధించి ఉన్నాయి. గ్యాస్ ట్రబుల్ తగ్గింది అంటున్నారు. నాకైతే ఏ హెల్త్ ప్రాబ్లం వెస్టేజ్కి ముందు లేదు, ఇప్పుడు లేదు. మా టీం వాళ్ళు చెప్తున్నారు, సార్ నాకు మైగ్రేన్ ఉన్నది, వెస్టేజ్ సప్లిమెంట్స్ ఒక 6 నెలలు వాడితే తగ్గింది. కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి 10 mm 12 mm, వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడితే తగ్గింది. మైగ్రేన్ తగ్గింది, థైరాయిడ్ తగ్గింది, జాయింట్ పెయిన్స్ తగ్గింది, చెడు కొలెస్ట్రాల్ తగ్గింది. ఒక వాల్ బ్లాక్ అయింది అన్నారు, మన బ్లాక్ ఆయిల్ క్రిల్ ఆయిల్ ఎలా వాడితే బ్లాక్ క్లియరెన్స్ అయింది. 350 400 షుగర్ ఉండేది ఇంగ్లీష్ టాబ్లెట్లు వాడినప్పటికీ అదనంగా మన వెస్టేజ్ వాడితే ఇప్పుడు 150 160 నార్మల్ స్టేజ్కి వచ్చింది. ఇవన్నీ నాకు రాలా, మా టీంలో వచ్చిన రిజల్ట్స్. మీకు ఏమన్నా అమ్మా బయటికి వెళ్ళడం ఎందుకు కావాలి? అబ్బో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్న ఈ కంపెనీలో అందరికీ ఎంత ఉంటే అంత కొనమని మనం కొనిపించకూడదు. 1 ఎకరాకు వాడిపిద్దాం, వాళ్ళకు నమ్మకం వస్తే మిగతాది వాళ్ళే వాడుకుంటారు. ఈ కంపెనీలో ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ బాక్స్ నువ్వు కొనాలి నేను అడ్డగడుతున్నావు సార్? ఏం లేదు కదా. నీకు ఏమన్నా గ్యాస్ ట్రబుల్ ఉంది, ఇన్ని రోజులు ఇంగ్లీష్ టాబ్లెట్ వాడినప్పుడు తగ్గుద్ది ఆ మందం, మళ్ళీ తర్వాత అగైన్ వస్తుంది. సరే సార్ ఇప్పుడు మీ కూడా వాడతానంటే వాడు, మన మెడిసిన్ కాదు, సప్లిమెంట్స్ ఇవి. వీటి ఈ రోజు వేసుకుంటే రేపు పొద్దుగాల గ్యాస్ ట్రబుల్ తగ్గదు. 1 నెల 2 నెలలు కంటిన్యూగా వాడితే మళ్ళీ 1-2 సంవత్సరాలు ఈ గ్యాస్ ట్రబుల్ పూర్తిగా కనపడకుండా పోతుంది. శాశ్వత. చాలా మంది చెప్తున్నారు 4 years నుంచి నాకు గ్యాస్ ట్రబుల్ ఉండేది, వెస్టీజ్లో వాడిన తర్వాత ఇప్పుడు 3-4 months గ్యాస్ ట్రబుల్ పోయింది, అన్ని హ్యాపీగా తింటున్నారు. అట్లా అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ మన దగ్గర ఉన్నాయి. నమ్మకం వచ్చినా కొనండి. ఈ రోజే కొని మోసపోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో డైలీ వాడుకునే ప్రొడక్ట్స్, వంట నూనె. ఏ ఆయిల్ వాడుతున్నారు సార్ మీరు? జనరల్గా వేరుశనగ నూనె, పామ్ ఆయిల్ లేదా సన్ఫ్లవర్, అంతేనా? అందరూ అదే వాడతాం. మేము అదే వాడిన ఇంతకుముందు. వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత తవుడు ద్వారా తీసినటువంటి ఆయిల్, తవుడు రైస్ బ్రౌన్ ఆయిల్ అంటారు. ఒకటే రకం ఆయిల్ అమ్ముతుంది మన వెస్టీజ్. నేను అడిగిన ఒకటే రకం ఎందుకు అమ్ముతున్నారు? కూర్చో, వాసు బాగాలేదు మీ పక్క. ఒకటే రకం ఆయిల్ ఎందుకు అమ్ముతున్నారు? ఇంకా ఒక 5-6 రకాల ఆయిల్ కూడా పెట్టి అమ్మొచ్చు కదా అంటే, ఆ అన్ని ఆయిల్ కన్నా హెల్త్ ఇచ్చే ఆయిల్ ఏదంటే మన రైస్ బ్రౌన్ ఆయిల్. అందుకే ఒకే ఆయిల్ అమ్ముతుంది మార్కెట్. 20 సంవత్సరాలకి. ఒక్కసారి ఆలోచన చేయండి, కంపెనీ ఓనర్ ఈ ఆయిల్ సేల్ అవుతుంది, ఇంకొక 5-6 రకాలు కూడా పెట్టి అమ్ముకోవచ్చా లేదా? నేను అడిగి దానికి అందరూ మాట్లాడాలి. అమ్ముకోవచ్చా? పైసలు వస్తాయి కదా, అమ్ముతున్నాడా? నీతి, నిజాయితీ, విలువలు. డబ్బు కోసమే చేయట్లేదు. ఒకటి, ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇందులో ఐడి ఇచ్చారు, మెంబర్షిప్ ఇస్తే ఉన్న దాని మీద కొంత డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు 2000 బిల్ అయింది ఎగ్జాంపుల్, మన స్టోర్లో ప్రోడక్ట్ మనకు కావాల్సింది ఎంఆర్పి 2000, ఐడి ఉంటే 1700కే వస్తాయి. 1700 లేదా 1750, ఇంకో 250 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. బిల్ ఇస్తారు, ఆ బిల్లు మీద మళ్ళీ 30-40 రూపాయలు నీ అకౌంట్కి వస్తాయి, బ్యాంక్ అకౌంట్. ఐడి ఇస్తే 20 సంవత్సరాలు ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి 2004 2024 20 పూర్తయింది. నేను 2017లో వచ్చాను. ఐడి ఇచ్చారు, ఇట్లా వీళ్ళందరికీ ఐడీలు ఇచ్చారు. ఫ్రీగా ఎందుకు ఇవ్వాలా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఓనర్ అయితే ఇస్తాం సార్. ఒక ఐడి కోసం మీకు డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ఒక 1000 2000 1500 వసూలు చేసుకోవచ్చా లేదా? మాట్లాడాలి, చేయొచ్చు కదా. ఇప్పుడు వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ల సంఖ్య ఎంత అంటే కరెక్ట్గా తెలియదు, కానీ 3 కోట్లు దాటినారని మన ఎంపీ గారు ఒక మీటింగ్లో చెప్పిండు. 3 కోట్ల మంది పైబడి 3 కోట్ల మందికి మనిషికి 1500 ఐడి కోసం అప్లికేషన్ ఫీజు అని వసూలు చేసుకుంటే ఎంపీ గారికి 100 కోట్లు వస్తాయా రావా? తీసుకున్నాడా? అందుకు మనం అనుమానపడతాం. ముంచేవాడిని అయితే తీసుకుంటారు. ఇది ఈరోజు ఒకటి వచ్చింది, ఐఏఎస్ అంటారు యాప్. 18,300 కట్టాలంట, ఇంకిద్దరిని కట్టిస్తే నీకు 30,000 పడతాయి అకౌంట్. మన తలకొండపల్లి దగ్గర ఊర్లూరు కట్టారంట. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది, వీళ్ళందరూ పోలీస్ స్టేషన్ వస్తారు కదా మోసపోయినామని. పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు అయితే వేరే లోపల వేసి పట్టాలి. ముందు సిగ్గు ఉండాలి కదా కట్టాలంటే. 18,300 దేనికి కట్టినావు, ఎందుకు
జుట్టు తోకలేని దాంట్లో ఆన్లైన్లో కడితే ఈరోజు వ్యాప్ బంద్ అయిపోయిందంట. కట్టించేవాడికన్నా ఉండాలి, జనం సిగ్గు శరం, కట్టేవాడికన్నా ఉండాలి. మళ్ళీ మేము మోసపోయినామంటే మరి మోసపోకుండా ఏం చేస్తాం? మోసం చేసేవాళ్ళు లేకుండా ఉంటాయి సమాజంలో. పైసలు పుణ్యానికి ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఒక్క పేస్ట్ కొనమంటే 100 డౌట్లు వస్తున్నాయి. 45 రూపాయల పేస్ట్ 100 గ్రాములు. నీ పళ్ళ తీపులు పళ్ళ నొప్పులు ఏమంటూ పోతాయి. వెస్టీజ్ పేస్ట్ కొనమంటే 100 డౌట్లు వస్తున్నాయి. ఆడ 18 ఏళ్ళు మరి ఎట్లా కట్టారో నాకు తెలియదు. అంటే వాళ్ళకి ఎప్పుడో బాకీ కొనలేదు, పోయిన జన్మలో వాళ్ళ బాకీ ఇప్పుడు తెచ్చింది. 18,300 ఇరకాయలా మళ్ళీ తెలిసేత మొత్తం అందరూ పోయారు సంక్రాంతి. ఎవడో ముందు కట్టినాడు, ఎవడో ఒకటి ఇద్దరు వాడికి వచ్చి బాగుపడ్డది. ఒకడు బాగుపడితే ఒక 100 గ్రామాలలో వస్తుంది. అట్లాంటి వాటిల్లో ప్రజలు మరి ఎందుకు చైతన్యం కావట్లేదో తెలియట్లేదు. ఇక్కడ చూడండి, ఐడి ఫ్రీ ఇస్తుంది. అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఇష్టమైంది అగ్రి కొను, లేదంటే తీసేయి. హెల్త్ ప్రోడక్ట్లు నమ్మకం ఉంటే కొను, లేదంటే తీసేయి. సబ్బు పేస్ట్ సరుపు టీ పొడి ఒక ఆయిల్ కొనుక్కోండి. గ్యాస్ ట్రబుల్ తగ్గుద్ది ఆయిల్ వల్ల. ఈ ఆయిల్ వాడి 6 months నేను వెయిట్ లాస్ అయ్యానని చెప్తాను కొంతమంది నా టీం వాళ్ళు. ఫ్రీగా డైజెస్ట్ అవుతుంది అంటారు. ఇంతకుముందు ఏదన్నా బిర్యానీ తింటే జర తొందరగా అది ఇబ్బంది అయ్యేది, అలిగేది కాదు. ఈ ఆయిల్ వాడితే చాలా ఫ్రీగా ఉంది సార్. నేను 3 సంవత్సరాల నుంచి ఇదే ఆయిల్ వాడుతున్నాను అంటారు. నేను 6 సంవత్సరాల నుంచి ఇదే ఆయిల్ వాడుతున్నాను. మంచి క్వాలిటీ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్. సో జనరల్ ప్రొడక్ట్స్. నేను 5 నెలలు సతాయించిన. ఫోన్ చేస్తే లేపేటోని కాదు. ఇంట్లో ఉంటే మా మిస్సెస్కి ఇచ్చి లేడని చెప్పనేవాడిని. వచ్చే నెల చూద్దాం, నెక్స్ట్ ఆలోచిద్దాం, చేద్దాం అని తప్పించుకున్నాను. ఎందుకంటే వెస్టీజ్ అంటే ఒక భూతం అనుకున్నాను నేను. మీటింగ్ విన్న తర్వాత మీటింగ్కి వస్తే నాకు తెలిసి 95% మంది చేంజ్ అవుతున్నారు. ఇంకా 5% వాళ్ళు అంటే బలమైన కలమే శనికి రావాలంటే పోవు. పైసలు కట్టి నీకు కావాల్సిన ప్రోడక్ట్లు వాడు, ఈ బ్రాండ్ వాడు. నువ్వు ఇప్పటిదాకా బయట ఏదో టీ ప్యాకెట్, సర్పు, పేస్ట్, షాంపూ ఏదో బ్రాండ్ వాడు, వెస్టీజ్ బ్రాండ్ వాడు. ఒకటి అయిపోయింది. వాడొచ్చా లేదా? మీటింగ్కి వచ్చిన తర్వాత కూడా ఇంకా నేను ఆలోచిస్తాను అంటే అలాంటి మహానుభావులు మీకు ఎవరికైనా తగిలితే వాళ్ళ చుట్టూ తిరగమాకండి. ఎందుకంటే ఉంటారు ఇంకా 2x2 ఎంత 6 ఎందుకు కాకూడదు అని వాదించే మేధావులు కూడా ఉన్నారు ఇప్పుడు సమాజంలో. అట్లాంటి వాళ్ళతో వాదిస్తే మన ఎనర్జీ లాస్ అవుతుంది. అవునా కాదా? మీటింగ్కి వచ్చాక మారకపోతే వదిలేయండి. ఇంకా ఎంట పడకూడదు. నీకు 1,00,000 వస్తే ఆయన నీ రాబోయే రోజులు. ఇంత క్లియర్గా ఉన్న కంపెనీలో కూడా నేను ఆలోచిస్తానంటే ఏమున్నాడు చెప్పండి? తల మీద చెరుంటేనే ఆలోచిస్తావు. నీ ఇంట్లో ఒక ఆయిల్ పేస్ట్ కొనుక్కోమంటే మాకు ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు కొంతమంది. కొన్ని ఒక్క మీటింగ్ రమ్మని 2 సంవత్సరాల నుంచి నా దోస్తులు అడుగుతున్నారు, టైం లేదు. అయితే నాయనపల్లి మైసమ్మ కాడి ఆటలకు పోతే, ధర్మేశ్వరం కాడు ఎల్లమ్మ రేణుకెళ్ళమ్మ కాడికి వస్తే, మైసిగడ్డ దగ్గరకు వస్తే అది ఫోన్లో వాట్సాప్ పెట్టినా వాళ్ళు వస్తారు. ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎంట పడ్డా కూడా రావట్లేదు. వెస్టీజ్ ఇది మాదా మనదా? అందరిది. మాది కాదు ఇది. చాలా మంది మాది అనుకోని వాళ్ళు అక్కడ ఆగిపోయారు. మాది కాదు, మనది. సో నేను సతాయించి మీటింగ్కి వెళ్ళినాక మారిన అడిగిన నాకున్న డౌట్లు. ఇందులో జాయిన్ అవ్వడానికి ఏమైనా పైసలు కట్టాలా? లేదు. ఇంత కొనాలని ఏమైనా రూల్ ఉందా? లేదు. ఇంతమంది జాయిన్ చేయాలని ఏమైనా టార్గెట్ ఉందా? నెలకి ఇంత అమ్మాలని ఏమైనా సేల్ చేయాలని ఉందా? లేదు. నెలకు 1,00,000 అమ్మాలంటే నువ్వు భయపడాలి. నేను ఎక్కడ అమ్మాలి, నేను తిరిగాడు. లేదు. ఇంతమంది జాయిన్ చేయాలంటే భయపడాలి. లేదు లేదు, క్లియర్గా ఉంది. నీకు కావాల్సిన ప్రోడక్ట్లు వాడుకో. నేను కూడా స్టార్టింగ్లో హెల్త్, గ్యాస్ ట్రబుల్, బీపీ, షుగర్ తగ్గుతానని చెప్పారు. నాకైతే ఏ ప్రాబ్లమ్స్ లేవు. వాటి మీద నమ్మకం కూడా రాలేదు. ఏదో వాళ్ళు బిజినెస్ కోసం చెప్తున్నారు. హాస్పిటల్లో దగ్గర ఈమెయిల్ దగ్గర వాటికి తగ్గుతాయా అనుకున్నా స్టార్టింగ్. తర్వాత నేను ఆయిల్, పేస్ట్, టీ పొడి, షాంపూ తీసుకున్నా సికింద్రాబాద్. నేను మల్లేపల్లి నుంచి సికింద్రాబాద్ కొనుక్కున్నా. దగ్గరలో స్టోర్ లేదు. ఇప్పుడు మనకు అచ్చంపేట వచ్చింది, నాగర్ కర్నూలు వచ్చింది, తెలకపల్లి వచ్చింది, మధ్యలో వనపర్తి వచ్చింది, పెబ్బేరు వచ్చింది, గద్వాల, ఐజా, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, కల్వకుర్తి, జిండి, దేవరకొండ, చింతపల్లి, పెదకొత్తపల్లి కూడా వచ్చిందా? పెదకొత్తపల్లి, కొల్లాపూర్, చింతపల్లి, మాల్, ఇబ్రహీంపట్నం, కొత్తకోట. చూడండి ఎన్ని స్టోర్లు వచ్చినాయి. ఆలియా, మిర్యాలగూడ, నల్గొండ, నగరికల్లి, నార్కెట్పల్లి, భువనగిరి, దమాజిపేట అంట. నేను గన్పూర్. నేను చేరినప్పుడు ఉన్నాయా? చెల్లో సికింద్రాబాద్, మల్లేపల్లి టు 100 కిలోమీటర్లు వెళ్ళి ప్రొడక్ట్స్ వాడుకున్నా. 3-4 నెలలు వాడుకున్నా. నా నేను ఫస్ట్ మంత్ ఒక 2,000 కొన్నా.
జర కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా అన్న ఫస్ట్లో 2000 ఎంఆర్పి చూసి కాస్ట్ ఎక్కువ అన్నారు. మనకి ఎంఆర్పి ఒకట్ల ఐడి ఉంటే డిపి రేట్ ఇస్తున్నారు. 2000 కాస్త 1750కి వచ్చింది. 250 డిస్కౌంట్, 1750కి మళ్ళీ కంప్యూటర్ బిల్ ఇచ్చిండ్రు, ఒక 50 రూపాయలు మళ్ళీ అకౌంట్లో పడ్డాయి. 250 ఒక 50 300 పోతే మనకు 2000 ఐటమ్స్ 1700కే వచ్చింది. 1650 17. వాడిన తర్వాత క్వాలిటీ బాగుంటేనే మళ్ళీ సెకండ్ మంత్ కొంటాం మనం, అవునా కదా? కార్లు వస్తాయి, బస్సులు వస్తాయంటే ఎవరు కొనరు బాగాలేకపోతే. ప్రొడక్ట్లు బాగుంటేనే నెక్స్ట్ మంత్. నేను కూడా సెకండ్ మంత్ మళ్ళీ సికింద్రాబాద్ వెళ్ళి 1000 రూపాయలు కొనుక్కున్నాను. ఇంట్లో ఐటమ్స్ షాంపూ, పేస్ట్, సర్ఫ్, టీ పొడి. హెల్త్ ప్రోడక్ట్కి వెళ్ళి చూసేటోళ్ళు కూడా కాదు, నాకు ఎందుకు అనుకునేవాడిని. ఇప్పుడు హెల్త్ ప్రోడక్ట్లు అన్నీ వాడుకుంటున్నాను. అవి ఎవరి కోసం తయారు చేసినంటే పేషెంట్ల కోసం తయారు చేసినవి కాదు. అందరూ ఫ్యూచర్లో ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండటం కోసం మనం తినే ఫుడ్లో లేనటువంటి పోషక విలువలు, విటమిన్స్, ప్రోటీన్స్, న్యూట్రిషన్ అవన్నీ కలిపి క్యాప్సిల్స్ ఫామ్లో ఇచ్చారు. మనం తినే పాలు కల్తీ, ఈరోజు ఆయిల్స్ కల్తీ, పూరీలు కల్తీ, బజ్జీ పిండి, లాస్ట్కు పసుపు కూడా మీరు వాటర్లో వేసి కలపండి, మొత్తం వాటర్లో కలిసిపోవాలి. ఒరిజినల్ పసుపు అయితే, పాకెట్ పసుపు కలిపితే కలిసిపోదు, అంతా అట్లట్లే ఉంటుంది. నర్మరి కల్తీ అయిపోయింది ప్రపంచం. ఆ కల్తీ ఫుడ్ ద్వారా మనకు సక్రమంగా అందట్లేదు. మనం అనుకుంటున్నాం రోజు చేపలు తింటున్నాం, చికెన్ తింటున్నామని. కరెక్ట్గా బాడీకి ఆ న్యూట్రిషన్ అందితే హాస్పిటల్ ఇన్ని పెరగవు. ఎన్ని హాస్పిటల్ కట్టినా ఫుల్ అవుతున్నాయి, అవునా? మన తాతల తండ్రులు 50, 60, 70, 80 సంవత్సరాలు వచ్చేదాకా ఎంత ప్రాబ్లమ్స్ వచ్చాయి కాదు. ఇప్పుడు మనకి కడుపులో ఉన్నప్పుడే మెడిసిన్ వాడటం స్టార్ట్ చేస్తుంది. తల్లి కడుపులో ఇచ్చే మెడిసిన్. అందుకే హాస్పిటల్ పెరుగుతున్నాయి, పేషెంట్లు పెరుగుతున్నారు. ఇవి వాడుకుంటే అదృష్టం ఉండి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు. నేను ఇప్పుడు వెస్టీజ్లో జాయిన్ అయింది 2017, ఇది 2024. నియర్లీ 6.5 years ఒక్క రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. హ్యాపీ. ఆరోగ్యం వచ్చిందా? వాడుకుంటుంది. ఇప్పుడు స్టార్టింగ్లో వాడలే. అమ్మా బైక్ కావాలా ప్లీజ్. స్టార్టింగ్లో నమ్మలే. స్టార్టింగ్లో ఆయిల్, పేస్ట్, సర్ఫ్, షాంపూ వాడేవాళ్ళు. తర్వాత మిడిల్కి వెళ్ళి కూర్చుంటే ఈ ప్రోడక్ట్ల గురించి చెప్పారు. ఇది అలోవేరా, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు వాడచ్చు, లేని వాళ్ళు వాడచ్చు. ఓవర్ హీట్ తగ్గుద్ది, స్కిన్ బాగుంటుంది, హెయిర్ ఫాలింగ్ అవ్వకుండా ఉంటుంది అన్నది. ఎవరైనా వాడచ్చు. ఆ వాడే ట్రైన్ వేసుకున్నాడు ట్యాబ్లెట్, సప్లిమెంట్స్. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. నేను ఒక స్పిల్లింగ్ దాంతో స్టార్ట్ చేశాను. తర్వాత లోని అని, కొలెస్ట్రాల్ అని, ఇంకా అట్లా దాంట్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని సప్లిమెంట్స్ వాడుకోండి. హెల్త్ అయితే హాస్పిటల్కి పోలేదంటే హెల్త్ వచ్చినట్టే కదా. మరి నేను మనిషినే. మరి 7 సంవత్సరాల నుంచి ఒక రోజు ఎందుకు పోకుండా పోనీ నేను ఏసీలో కూర్చోనంటే లేదు. ఎప్పుడు రోజు జర్నీ నాది. రోజు మినిమం 400-500 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. మినిమం 3-4 మీటింగ్లు ఉంటాయి. టైంకి ఉందా? టైంకి దొరకట్లే. మరి మొన్న ఒక రోజు ఎక్కడ ఒక చోట ఉప్మా, కొంచెం నాకు ఉప్మా అంత ఎక్కువ ఇష్టం ఉండదు, కొంచెం తిని 400 కిలోమీటర్ల జర్నీ, 4 మీటింగ్లు చేసిన రోజు నైట్ మళ్ళీ 11 గంటలకు తిని. సప్లిమెంట్స్ అయితే ఇప్పుడు మైండ్ కూడా మారిపోయింది. ఇప్పుడు మేము బిర్యానీ తినాలా, చికెన్ తినాలి, సప్లిమెంట్స్ ఒక 5-6 వేసుకుంటే చాలు మైండ్కు హ్యాపీ. మీ మైండ్ కొత్తగా వచ్చిన సప్లిమెంట్లు కాదు, బిర్యానీ తింటే బాగా తిన్నట్టు మంచిగా. మేము బిర్యానీ తినట్లేదు ఇప్పుడు, సప్లిమెంట్స్. బాడీకి కావాల్సింది తినాలి, అవునా కదా? కడుపు నిండటానికి తింటే ఏం రాదు. సో హెల్త్ సప్లిమెంట్స్ వాడుతున్నాం. మీకు కావాల్సినవి మీరు వాడుకోండి. ఐడి నెంబర్ ఫ్రీగా ఇస్తుంది కంపెనీ పెట్టి 20 సంవత్సరాలు అవుతుంది. మనకన్నా ముందు జాయిన్ అయిన వాళ్ళు ఏమన్నా మోసపోయే వాళ్ళు ఉన్నారా? అందరికీ ఆరోగ్యం వచ్చింది, అందరికీ పైసలు వచ్చింది. మనం ఎంట పడుతున్నారు కదా మీ దోస్తులు, మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు, బంధువులు. వాడి మీకు చెప్తున్నారా, వాడకుండా చెప్తున్నారా? చెప్పాలి. వాడే కదా. మనం ఎవరు మాట నమ్ముతాం? వాడినోడి మాట నమ్మం. వాడకుండా మహేష్ బాబు థమ్స్అప్ యాడ్ చెప్తారు కదా, 2 లీటర్ల థమ్స్అప్ కొనుక్కొని తాగుతున్నాం. మంచివాడిని ఎవరు నమ్మరు, ముంచేవాడిని అయితే త్వరగా నమ్ముతారు. అట్రాక్టివ్ వాడి మీకు చెప్తున్నారు. మీటింగ్కి వచ్చి కంపెనీ గురించి అర్థం చేసుకొని మీ దగ్గరికి వచ్చారు. నువ్వు చేసే జాబ్ చేస్తూ విసిచ్చి నీకు ఆల్రెడీ ఒక ఇన్కమ్ ఉంది, ఒక 50, 60, 70 లక్ష వస్తుంది. అడిషనల్ 10,000 వస్తే
కావాలా వద్దా? చేయొచ్చు. మంచి మాత్రమే ఉంది. నీ 10,000 కోసం మందిని ఏమైనా నాగం చేసేది ఉందా?